ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. చాలామంది డెలివరెన్స్ అంటే అదొక రకమైన ఆపరేషన్ అని భయపడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది తొందరగా విడుదల పొందితే బాగుండని చెప్పి అనేకుల దగ్గర తిరుగుతుంటారు. సో నేను కూడా చాలా సిక్ ఉంటే నా జీవితంలో జరిగింది. అయితే ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి, అమ్మ నీకు సేవ ఉంది, నువ్వు ఒక చౌరస్తాలో నిలబడి వాక్యం చెప్పడం అంటే దేవునికి చాలా ఇష్టం అని చెప్పాడు. నేను అది చాలా లైట్ తీసుకున్నాను. కొంచెం బాగైన తర్వాత ఇంకా నేను మర్చిపోయాను. కానీ మళ్ళీ రికరింగ్ సిక్నెస్, ఇంకా ఇంకా నేను నా సొంతగా ప్రార్థన చేసుకోవడము, డెలివరెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడము అలాంటివి చేసి ఆ అటాక్స్ ఇంకా ఎక్కువయ్యాయి. అయితే ఒక 12 years అలా గడిచిపోయింది. చాలామంది డెలివరెన్స్ మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళంతా కూడా ప్రార్థన చేయడానికి కూడా ఇష్టపడలేదు. చేసినా కూడా నాకేం పెద్ద విడుదల కలగలేదు. అయితే ఈ 12 ఏళ్ల తర్వాత నేను ఆ పాతది మళ్ళీ గుర్తు తెచ్చుకొని, నేను ఎప్పుడైతే సేవకు వెళ్ళానో నేను హీల్ కావడం మొదలుపెట్టాను. అటాక్స్ అన్నీ పోవడం మొదలుపెట్టింది. దేవుడు నన్ను మళ్ళీ బాగు చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు నాకు అనిపించింది, డెలివరెన్స్ అనేది చాలా మటుకు ప్రభు చిత్తం కాదు. ప్రభు మనలో మార్పు కోరుతున్నాడు. మనలో మార్పు లేనిది ఎంతమంది వచ్చి డెలివరెన్స్ చేసినా అది ఏమవుతుందంటే దేవునికి వ్యతిరేకం. అది వాళ్ళ చేతిలో మనం లేము. వాళ్ళు ఏమీ చేయలేరు. దేవుడు అనుమతిస్తే ఎవరు, దేవుడు తలుపు తెరిస్తే ఎవరు మోయలేరు, దేవుడు మూస్తే ఎవరు తెలవలేరు అని ప్రకటన గ్రంథంలో ఉంది కదా. కాబట్టి మనము అన్యుల చుట్టూ లేకపోతే మన డెలివరెన్స్ మినిస్ట్రీస్ చుట్టూ తిరగడం, వాళ్ళంతా దొంగలని నాకు తర్వాత తెలిసింది. ఎందుకంటే నాకు విడుదల కలగాలి కాబట్టి. నాలో ఎప్పుడైతే మార్పు కలిగి నా జీవితంలో ప్రభు చిత్తం ఏంటని నేను వెతికి ఎప్పుడైతే ఆయనకు లోబడ్డానో ఆటోమేటిక్గా అవన్నీ కూడా పోవడం జరిగింది. నేను అదే చెప్తా, డెలివరెన్స్ అంటే భయపడకండి. డెలివరెన్స్ మినిస్టర్స్ నిజమైన వాళ్ళైతే మనలో మార్పుని సూచిస్తారు. వాళ్ళు లేదు పైనే పూత పూస్తున్నారు, అంత బాగుంది, నేను ప్రార్థన చేసిన నువ్వు పో అని చెప్తారు కదా, వాళ్ళు డేంజర్ అన్నట్టు. వాళ్ళు ప్రతి నెల ప్రార్థన చేసి డబ్బులు గుంజుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కంటే మనం ప్రార్థన చేసుకోవడం చాలా మేలు. అలా నష్టపోయిన వాళ్ళు కోకొల్లలు. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ప్రకారము మనలో ఏ మార్పు అయితే ప్రభు కోరుతున్నాడో దాన్ని వెతికి పట్టుకుంటే మనకి ఏ డెలివరెన్స్ అవసరం లేదని తెలియజేస్తున్నాడు ప్రభు. దేవుడు అటు కృప వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక.